గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అమరవీరుల స్తూపం దగ్గర గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి నివాళి అర్పించారు. కాసేపట్లోనే జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పోలీసుల గౌరవ వందనం స్వీకరించబోతున్నారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం తరువాత ఉత్తమ పరేడ్ బృందాలకు బహుమతుల ప్రదానం ఉంటుంది. రిపబ్లిక్ డే వేడుకల వేళ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. వేడుకలకు హాజరయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ లైవ్ దృశ్యాలు మనం పరేడ్ గ్రౌండ్ నుంచి చూస్తున్నాం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. అమరవీరుల స్తూపం దగ్గర గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించి మౌనం పాటిస్తున్నారు. కాసేపట్లోనే జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం అనంతరం ఉత్తమ పరేడ్ బృందాలకు బహుమతుల ప్రదానం ఉంటుంది. ఇక రిపబ్లిక్ డే వేడుకల వేళ పరేడ్ గ్రౌండ్ లో పోలీస్ బలగాలు భారీ బందోబస్తు ఏర్పాటు చేశాయి. మరి కాసేపట్లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. అందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయాయి. పోలీసుల గౌరవ వందనం స్వీకరించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం తరువాత ఉత్తమ పరేడ్ బృందాలకు బహుమతుల ప్రదానం చేస్తారు. రిపబ్లిక్ డే వేడుకల వేళ పరేడ్ గ్రౌండ్ లో మనం చూస్తున్నాం భారీగా పోలీస్ బలగాల బందోబస్తుని జాతీయ జెండా ఎగురవేయడానికి ఆయన ముందుకు వెళుతున్న దృశ్యాలు ప్రస్తుతం పరేడ్ గ్రౌండ్ నుంచి మనం చూస్తున్నాం. ఉత్తమ పరేడ్ బృందాలకు మరి కాసేపట్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించిన తరువాత బహుమతుల ప్రదానం కూడా ఉంటుంది.
జెండా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. అమరవీరుల స్తూపం దగ్గర గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. కాసేపట్లోనే జాతీయ జెండా ఆవిష్కరించబోతున్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. పోలీసుల గౌరవ వందనం స్వీకరణ, అలాగే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం తరువాత ఉత్తమ పరేడ్ బృందాలకు బహుమతుల ప్రదానం చేస్తారు. అక్కడికి వచ్చిన త్రివిధ దళాల ఉన్నతాధికారులు ఆయనకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రిపబ్లిక్ డే వేడుకల వేళ పరేడ్ గ్రౌండ్లో పోలీస్ బలగాలు కూడా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నాయి. మనం చూస్తున్నాం జెండా ఆవిష్కరణ కోసం ఆయన ముందుకు కదులుతూ ఉన్న దృశ్యాల్ని. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. పరేడ్ గ్రౌండ్ దగ్గర భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రస్తుతం అక్కడ ఉన్నతాధికారులందరితో మాట్లాడిన తరువాత ఆయన జాతీయ జెండా ఆవిష్కరించడానికి ముందుకు వెళుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు.